సిమిలర్గా ఈ ప్రాబ్లం చెప్తే ఇక్కడ డాక్టర్ నన్ను అడ్మిట్ చేసేస్తాడు, ఇంజెక్షన్స్ ఇస్తాడు అన్న डर के आगे जीत है अंटर కదా. there's a saying, what's your take on it, అంటే do you really believe in it? డెఫినెట్లీ ఇప్పుడు పేషెంట్స్ ట్రీట్ చేస్తున్నప్పుడు ఎంతోమంది పేషెంట్స్ ఫస్ట్ డాక్టర్ దగ్గరికి రావడానికి దే ఫీల్ కాన్షియస్. నా ప్రాబ్లం చెప్పుకోవాలా, ఇది తగ్గిపోద్ది, ఈ ప్రాబ్లం నేను డాక్టర్ దగ్గరికి ఎలా చెప్పాలి, సిమిలర్గా ఈ ప్రాబ్లం చెప్తే ఇక్కడ డాక్టర్ నన్ను అడ్మిట్ చేసేస్తాడు, ఇంజెక్షన్స్ ఇస్తాడు అన్న భయం చాలా మందిలో ఉంటుంది. సో లాట్ ఆఫ్ పేషెంట్స్ దే ట్రై టు ట్రీట్ దెమ్సెల్స్ ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్, సిమిలర్గా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి కనుక్కొని ట్రీట్ చేసుకోవడమే జరుగుతుంది. హాస్పిటల్కి వచ్చి ట్రీట్ చేసే వాళ్ళు సగమే ఉంటారు. బట్ దీంట్లో కూడా రిక్వైర్డ్ అడ్మిషన్స్ ఉంటాయి, కొందరికి కొన్ని ట్యాబ్లెట్స్ ఆర్ ఇంజెక్టబుల్స్ ఉంటాయి, దే స్కిప్ దోస్ థింగ్స్. అండ్ వాళ్ళు ఎంత సివియర్ స్టేజ్కి వస్తారు అంటే మెయిన్గా నేను ఇండియన్ సినారియో చెప్తున్నాను, దే ఫీల్ స్కేర్డ్ అబౌట్ ట్రీటింగ్. బికాజ్ ఎక్కడ డాక్టర్ నాకు ఇన్ని నెంబర్ ఆఫ్ టెస్ట్ రాస్తాడు, ఇన్ని మెడికేషన్ రాసేస్తాడు, కాస్ట్ ఫైనాన్షియల్లీ సిమిలర్గా హాస్పిటల్లో. సో ఎంతోమంది డిసీజ్ని ట్రీట్ చేసే బర్డన్ కంటే, భయం కంటే వాళ్ళు ఎక్కడ ఫైనాన్షియల్లీ బర్డన్ చేస్తారో అన్న భయం ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి భయాలు ఒకటి. ఇంకో భయం ఏంటి అంటే ఎక్కడ ఆ డిసీజ్ ముదిరిపోద్దో, నేను చెప్తే ఆ డిసీజ్ లేనిది కూడా ఉన్నట్టు చెప్తారంటారు కదా, అలా చెప్తారేమో డాక్టర్స్ అన్న భయం. సో ఇలాంటి వాటిని భయపడి ఇలాంటి పేషెంట్స్ రెగ్యులర్గా చూస్తూ మీరు అన్న విషయం మేము మర్చిపోయాం. If you found this video useful, like, comment, and subscribe for more health updates.